అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. మరి ఇటీవల కాలంలో మనం చూస్తా ఉన్నాం, గత నెల రోజుల నుంచి కూడా మరి సోషల్ మీడియా అంటే యూట్యూబర్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు స్పందిస్తున్న విధానం, ఇవన్నీ మనం గత నెల రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు అంశం కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వాళ్ళను ఎట్లా ఏగిపారేస్తున్నారు, ఏ విధంగా విమర్శిస్తున్నారు, ఇలా ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఎవరినైతే ట్రోల్ చేస్తూ ఉన్నారో మరి వాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు అన్న అంశాలను మనం గత 40 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు అంటే ప్రొఫెషనల్ గా జర్నలిజం చేసిన వాళ్ళు వార్తాపత్రికల్లో పనిచేసేవారు, ఆ తర్వాత టీవీ ఛానల్స్ లో పనిచేసేవారు. అంటే వాళ్ళంతా ప్రొఫెషనల్ జర్నలిస్టులని మనం చెప్పాలి. కానీ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చిందో, సోషల్ మీడియా అంటే జస్ట్ ఒక ఈమెయిల్ ద్వారా, ఒక మొబైల్ ఉంటే చాలు, ఏదో ఒక ఐఫోనా లేదంటే మామూలు మొబైల్ ఏదైనా సరే మనం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మనం ఏ అంశం గురించైనా రోజు మాట్లాడవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో నేను గమనించింది ఏంటంటే, గత 5-6 సంవత్సరాల నుంచి కూడా అంటే సోషల్ మీడియా మీద ఒక ఆసక్తి అనేది పెరిగిపోయింది. అంటే ముఖ్యంగా యూత్ లోపల సోషల్ మీడియా పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. నేను ఒక ఛానల్ పెట్టుకోవాలి, అది కుకింగ్ ఛానలా లేదంటే ఏదైనా ఫిట్నెస్ గురించి చెప్పాలా, లేకపోతే జనరల్ టాపిక్స్ చెప్పాలా, లేదంటే ఇవే కాకుండా అంటే ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తున్నాయి, నాయకులు ఎట్లా పనిచేస్తున్నారు, పార్టీలు ఎట్లా పనిచేస్తున్నాయి అనే అంశాల గురించి కూడా ఒక న్యూస్ లాగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, డైలీ రకరకాల అంశాలపైన కూడా విశ్లేషణలు చేస్తూ ఉంటారు. రాష్ట్రీయ అంశాల గురించి, జాతీయ అంశాల గురించి, అంతర్జాతీయ అంశాల గురించి అనేక రకాలైన విశ్లేషణలు చేస్తూ ఉంటారు. ఈ సోషల్ మీడియాలో కూడా ఈ కేటగిరీలుగా మారిపోయారు. కొంతమంది మరి నిజంగా మరి ఒకప్పుడు జర్నలిజం చేసిన వాళ్ళు, ఒకప్పుడు జర్నలిజంలో ఉన్న వాళ్ళు, వార్తాపత్రికల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, టీవీ ఛానల్స్ లో పనిచేసిన వాళ్ళు మరి ప్రభుత్వాల్ని కావచ్చు, నాయకుల్ని కావచ్చు, పార్టీలను కావచ్చు, లేదంటే ఏదైనా ఇష్యూ బేస్డ్ అంశాల గురించి వాళ్ళు చాలా నిఖార్సైన పద్ధతిలో, నిక్కచ్చిగా, నిజాయితీగా ప్రశ్నించే విధానం, ప్రభుత్వాలను నిలదీసే విధానం అనేది చాలా గౌరవపూర్వకంగా, మర్యాదగా ఉండేది. పేపర్లో మరొకప్పుడు ఒక రాజకీయ పార్టీ సరిగా పనిచేయట్లేదు, అవినీతి చేస్తున్నాడు, పేపర్లో రాసేవారు. అదేవిధంగా టీవీ ఛానల్లో మరి ప్రభుత్వ పనితీరు గురించి, ఏదైనా అవినీతి జరిగినప్పుడు కావచ్చు, ఒక నాయకుని గురించి కావచ్చు, చాలా స్పష్టంగా ఆ ఇష్యూ ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి, ఏం జరిగింది అని ఒక యాంకర్ టీవీ ఛానల్స్ లో మాట్లాడడం, అది చాలా నిలదీసే పద్ధతి, విమర్శించే విధానం కూడా చాలా గౌరవప్రదంగా ఉండేదని చెప్పేసి అయితే నా ఉద్దేశం. మరి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అంటే జర్నలిస్టులు కాని వాళ్ళు కూడా జర్నలిస్ట్ ముసుగులో ఈరోజు మరి ఛానల్స్ పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతుండడం, ఇటు సమాజాన్ని రెచ్చగొట్టడం, రాజకీయ పార్టీలను రెచ్చగొట్టడం, రాజకీయ నాయకులను రెచ్చగొట్టడం, సినిమా యాక్టర్లను రెచ్చగొట్టడం, ఎక్కడ ఏం జరిగినా కూడా అడ్డగోలుగా మరి విష ప్రచారం చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ సోషల్ మీడియా అంటే యూట్యూబర్స్ కి మరి ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల మధ్య కావచ్చు, ప్రభుత్వాలు యూట్యూబర్ల మధ్య కావచ్చు, రాజకీయ నాయకుడు యూట్యూబర్ల మధ్య కావచ్చు, ఒక సినిమా స్టార్ యూట్యూబర్ మధ్యలో కావచ్చు, ఇలా రకరకాల గొడవలు జరుగుతూ ఉన్నాయి మధ్య కాలంలో. అయితే ఇది సమాజానికి అంత శ్రేయస్కరం కాదని చెప్పేసి అయితే నేనైతే భావిస్తున్నాను. ఈ మధ్య కాలంలో నేను చూశాను, నేను 10 రోజుల్లో పాపులర్ అయిపోవాలి, నెల రోజుల్లో పాపులర్ అయిపోవాలి, నన్ను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తే నేను ఇంకా పాపులర్ అయిపోతాను, నేను నా గురించి అన్ని ఛానల్స్ లో వస్తుంది, వార్తాపత్రికల్లో వస్తుంది, నా గురించి అందరూ చర్చించుకుంటారు. అంటే ఈ మధ్యకాలంలో ఈ ధోరణులు కూడా పెరిగాయని చెప్పేసి అయితే నాకైతే అనుమానం వస్తా ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించే వాళ్ళలో కూడా ఎంతమంది జర్నలిజం చేసి ఉన్నారు, ఎంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు,
ఎంతమందికి రాజకీయాల మీద అవగాహన ఉంది, ఎంతమందికి సమాజం మీద అవగాహన ఉంది, ఎంతమందికి దేశ అంతర్జాతీయ రాజకీయాల మీద అవగాహన ఉంది, ఏ అవగాహనతో వాళ్ళు ఈరోజు మాట్లాడగలుగుతున్నారు, ప్రశ్నించగలుగుతున్నారు, నిలదీయగలుగుతున్నారు అనేది కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. ఇది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఇక్కడ నేనేమంటా అంటే, జర్నలిజం చేయనంత మాత్రాన ప్రభుత్వాల్ని ప్రశ్నించొద్దు, నాయకుల్ని ప్రశ్నించొద్దు, సమస్యల గురించి మాట్లాడొద్దని నేను అనట్లేదు. కానీ మరి మనందరూ సొసైటీలో ఉన్నాం కాబట్టి కొన్ని పద్ధతులు ఉంటాయి, మాట్లాడే విధానం ఉంటుంది. ఒక సమస్యను కానీ ఒక ఇష్యూని కానీ మనం ఛానల్ ద్వారా చర్చించే విధానం అనేది ఒక విధానం అనేది ఉంటుంది. అంటే వాటిని బేస్ చేసుకొని మనం మాట్లాడాలి. అంతేగాని అగ్రెసివ్గా మాట్లాడుతూ, ఒక వ్యక్తిని దూషిస్తూ, ఒక పార్టీని దూషిస్తూ, ఒక ప్రభుత్వాన్ని దూషిస్తూ, దేవుళ్ళను దూషిస్తూ, మతాలను దూషిస్తూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే దీనివల్ల వ్యక్తులు హర్ట్ అవుతారు, వాళ్ళ వ్యక్తిగత హరణానికి పాల్పడబడతారు. మతాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఒక ఇష్యూ ఉన్నప్పుడు, ఒక సమస్య ఉన్నప్పుడు, అది ప్రభుత్వం తరపు నుంచి ఉందా, నాయకుల నుంచి ఉందా, లేదంటే ఇంకెవరి నుంచి అయినా ఉందా, ఏం జరుగుతుంది అన్న దాని మీద ఒక కూలంకషమైన ఒక నిజాయితీగా ప్రశ్నించాలని చెప్పేసి నేను అంటా ఉన్నాను. ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. తెలకపల్లి రవి ఉన్నాడు, ఆయన అనేక విశ్లేషణలు చేస్తాడు. ఆంధ్ర రాజకీయాల గురించి విశ్లేషిస్తాడు, తెలంగాణ రాజకీయాల గురించి, జాతీయ రాజకీయాల గురించి విశ్లేషిస్తాడు. ఎక్కడ ఒక తిట్టు కానీ, దూషణలు కానీ, ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ, ఒక వ్యక్తిని కించపరచడం కానీ ఉంటుందా? అదేవిధంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్, ఆయన ఇంతకుముందు ఒక ప్రొఫెసర్, ఆయన జర్నలిస్ట్ కూడా కాదు, కానీ జర్నలిజం ప్రొఫెసర్. ఆయన విశ్లేషణ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన విశ్లేషణ ఒక అంశం గురించి, ఒక్క మాట, ఒక్క వ్యక్తిని, ఒక పార్టీని గురించి కూడా ఇష్టం వచ్చినట్లుగా ఆయన మాట్లాడు, ఒక తిట్టు కూడా ఆయన దాంట్లో ఉండదు. ఒక అంశం గురించి మాట్లాడితే దాని గురించి ఆ అంశం అంటే ఒక ఇన్ఫర్మేషన్ ప్రజలకు చక్కగా అందిస్తాడు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇట్లా ఉన్నాయి. మీకు గుండు సూది అని ఒక ఛానల్ ఉంది, కందుల రమేష్ అని ఒక ఛానల్ ఉంది, ప్రాము టాక్స్ అని చెప్పేసి. ఇట్లా మనకు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు, అనలిస్టులు ఉన్నారు, అద్భుతంగా విశ్లేషణలు చేస్తూ ఉంటారు. మరి వేరే ఎందుకు మరి వీరిపైన ప్రభుత్వాలు విరుచుకుపడట్లేదు, వీరిపైన ఎందుకు మరి కేసులు కట్టట్లేదు, వీరిని ఎందుకు జైలుకు పంపట్లేదు? మరి అంటే వీళ్ళు ఎంచుకున్న మార్గము చాలా మరి వీళ్ళు ప్రజలకు ఒక ఇన్ఫర్మేషన్ ను చాలా కరెక్ట్ గా, ఆసక్తిగా, ఎవరిని కించపరచకుండా ఒక పద్ధతి ప్రకారం విశ్లేషణలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు నేను నా ఛానల్ ద్వారా తిట్టాలంటే తిట్టలేదా? నేను పాపులర్ అయిపోవాలి, అందరూ నేను ఉనికిని చాటుకోవాలి, అందరూ నా గురించి చర్చించాలి అని నేను అడవులు మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. మన సొసైటీలో ఉన్నప్పుడు సొసైటీకి ఖచ్చితంగా మనం రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఒక జవాబుదారీ తనం అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి రాజకీయ పార్టీల విషయానికి వద్దాం. మరి ఒకప్పుడు రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి, ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు, మరి ఒకప్పుడు రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఎలా ఉండేది అనేది ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ చర్చిస్తున్నారు. మరి ఒక రాజశేఖర్ రెడ్డిని చూసాం మనం, ఒక ఎన్టీ రామారావుని చూసాం మనం, ఒక ఎంజి రామచంద్రని చూసాము, ఇందిరాగాంధీని చూసాము, ప్రస్తుతం మోడీని చూస్తున్నాము, చంద్రబాబు నాయుడు ఎగ్జాంపుల్. వీళ్ళంతా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉండి దేశం కోసము, రాష్ట్రాల కోసము గొప్ప రిఫార్మ్స్ తీసుకొని వచ్చి మరి సమాజానికి ఎంతో వీళ్ళు దోహదపడ్డారు. ప్రజల ద్వారా మన్ననలు కూడా పొందడం జరిగింది. అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు సహనం అనేది చాలా ముఖ్యము. వాళ్ళు సభా వేదికల్లో కావచ్చు, పార్టీ అంతర్గత సమావేశాల్లో కావచ్చు,
వాళ్ళు ఏదైతే మరి ఉపన్యాసాలు చేస్తారో, ఏవైతే వ్యాఖ్యలు చేస్తారో అవి చాలా హుందాగా ఉండాలి. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలను ఉద్దేశించి కావచ్చు, లేదంటే మీడియాను ఉద్దేశించి కావచ్చు, ఏదైనా వాళ్ళు క్లారిటీ ఇవ్వాలనుకున్నప్పుడు ప్రతి పదము, ప్రతి వ్యాఖ్య అనేది హుందాగా ఉండాలి, జవాబుదారీతనంగా ఉండాలి అనేది అయితే నా ఉద్దేశము. ఇక మరి ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు వివరిస్తున్న తీరేంటి? రాజకీయ నాయకులు అంటే నేను ఇక్కడ పేర్లు ప్రస్తావించను, కానీ వాళ్ళు ఎలా బూతులు మాట్లాడుతూ ఉన్నారు, మరి ఎలాంటి పదజాలం వాడుతూ ఉన్నారు, ఎలా పేట్రేగిపోతున్నారు, ఎలా రెచ్చగొడుతున్నారు, ఎలా రెచ్చిపోతున్నారు, ఈ అంశాలన్నింటినీ ప్రస్తుతం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ప్రజలు చాలా చాలా నిశితంగా గమనిస్తున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఖచ్చితంగా మారాలి. వారి ఉపన్యాసాలు, వారు చేసే వ్యాఖ్యలు చాలా హుందాగా ఉండాలి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ జోలికి వెళ్లకుండా రాజకీయ నాయకులు సమాజానికి, ప్రజలకు ఆదర్శంగా ఉన్నప్పుడు మరి ప్రజలు కావచ్చు, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎందుకు ఈరోజు మన అగ్రెసివ్గా మాట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు సంయమనంతో ఉండాలి, సహనంతో ఉండాలి, ఓపికతో ఉండాలి, ఓర్పుగా ఉండాలి, సమాజానికి జవాబుదారీతనంగా ఉండాలి. సమస్యలు ఏవైతే ఉంటాయో, ఇష్యూ బేస్డ్ ఏవైతే ఉంటాయో జవాబుదారీతనంతో సమాధానాలు చెప్పాలి తప్ప మరి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కూడా ప్రస్తుతం అందరూ చర్చిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీడియా మారాలి, సోషల్ మీడియా మారాలి, జర్నలిస్టులు మారాలి, రాజకీయ నాయకుల్లో సమూలమైన మార్పులు వస్తే తప్ప ఈ ప్రభుత్వాలు వర్సెస్ సోషల్ మీడియా మధ్యన ఈ వారైతే ఏదైతే కొనసాగుతుందో యుద్ధం, అది సమస్య పోతుందని చెప్పేసి అయితే నా అభిప్రాయం.